హల్లెలూయా. మంచిది, వాక్య భాగంలోనికి వెళ్దాం. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? నాకు వాక్యం కావాలన్న వారందరూ కూడా, నాకు వాక్యం కావాలి, దేవుడు నాతో మాట్లాడాలి. ఈ సంవత్సరంలో నేను మరి దేవునికి ఎక్కడ దూరం అయిపోయానో, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ ఈ సంవత్సరంలో నేను దేవుని మాట వినకుండా ఆయన మాట ఎక్కడ త్రోసివేశాను, ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నేను కాదనుకున్నానో, ఎక్కడ పడిపోయానో, నా ఆత్మీయ స్థితిని ఎక్కడ కోల్పోయానో నాకు ఈరోజు తెలియాలి, దేవుడు నాతో మాట్లాడాలన్న వారందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రేమమయుడు అనండి, చెప్పాలి. అందుకే ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి బాబు ఈ వాల్యూమ్ పెట్టు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏకో తీసే, ఎఫెక్ట్ వద్దు నాకు, మొత్తం ఎఫెక్ట్ తీసే. రైట్. దేవునికి స్తోత్రం. దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినవాడు. అంటే ఆయన ఎంత ప్రేమమయుడో చూడండి, ఎంత గొప్ప దేవుడో చూడండి. నిజముగా నువ్వు ఆయనను కాదనుకుని, ఆయన వద్దనుకుని, ఆయన ప్రేమను కాలదనుకుని నువ్వు వెళ్ళిపోతున్నా కూడా నిన్ను మాత్రం విడిచిపెట్టకుండా నీ కూడానే ఉంటాడు ఆయన. నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాతాళంలో నిత్య అగ్నిలో నిత్యము కాలిపోవడం, ఆ వేదనకరమైన స్థితిని అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, మనం ఇంకా ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడే, పాపులుగా బ్రతుకుతున్నప్పుడే ఈ లోకానికి ఆయన వచ్చి మనందరి నిమిత్తము ఆయన తన యొక్క రక్తాన్ని ఒలికించి తన ప్రాణాన్ని పెట్టాడు. అంత గొప్ప దేవుడు. నువ్వు కాదనుకున్నా నిన్ను మాత్రం విడిచిపెట్టకుండా నీతో ఉండాలని, నిన్ను సంరక్షించాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను తనతో పాటు తన ఉండే స్థలంలో ఉంచాలని ఎంతో ప్రేమ చూపిస్తున్న దేవుడు. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను సరిచేయబడాలి, నేను మరలా దేవుని యొక్క సన్నిధిలో ఆయనలో అంటుకట్టబడాలి, నేను ఫలించాలి అన్న ఒక ఆశ కలిగి ఉంటే, ఆ ఆశ కలిగిన వారిని తృప్తిపరచడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నేను ఫలించాలి, అభివృద్ధి నొందాలి, ఖచ్చితంగా నా తండ్రి యొక్క చేతిలోనికి నేను వెళ్ళాలి, ఆయన కౌగిలిలో నేను భద్రపరచబడాలి, ఆయన రెక్కల చాట్లో నేను దాచబడాలి అనుకున్న వారిని అందరినీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఆయన స్వీకరించబోతున్నాడు. కుమారులుగా, కుమార్తెలుగా ఖచ్చితంగా ఆయన స్వీకరించబోతున్నాడు. కాబట్టి నీవు గనక ఒప్పుకునే మనసు నీకుంటే, పశ్చాత్తాపడే మనసు నీకుంటే, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈరోజు నిన్ను స్వీకరిస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు, ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు వినడానికి సిద్ధపడు, వినడానికి వేగిరపడు. ఇప్పుడే దేవుడు నిన్ను అంగీకరించడానికి, నీ హృదయంలోనికి చొచ్చుకుపోవడానికి కొన్ని మాటలు ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. బాబు ఫోన్లు ఎందుకు మీకు? వాక్యం వినండి, తీయండి, వాక్యం తీయడం నేర్చుకోండి. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల వయసులో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. 30 సంవత్సరాల వయసులోనే సువార్త స్టార్ట్ చేశాడు ఆయన. ఆ సువార్త ఆయనే ప్రారంభించాడు, సువార్త ద్వారం ఆయన తెరిచాడు. కాబట్టి సువార్త తలుపులు ఆయన తెరిచాడు కనుక ఎవరు ఇంక ముయ్యలేరు. మీరు మార్కు సువార్త 1:1లో చూడండి, ఆయన సువార్త ప్రారంభించడం ఉంటుంది అక్కడ. ఆయన సువార్త ప్రారంభించాడు, ఆయన సువార్త తలుపులు తెరిచాడు, ఇంకా ఎవరు ముయ్యలేరు. ఎందుకంటే ఆయనే ముయ్యాలి ఆ తలుపులు. ఈలోగా ఎంతోమంది మతోన్మాదులు కావచ్చు, లోక సంబంధమైన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
యేసుక్రీస్తు సువార్తను ఆపేద్దామని ఎంతమంది చూసినా వారి వల్ల కాదు. ఎందుకంటే ప్రారంభించింది ఆయన, ముగించవలసింది కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రారంభించింది ఆయన, ముగించవలసింది కూడా ఆయన. ఆయన తెరిచిన ద్వారం ఎవరు ముయ్యలేరు. ఆయన గనక మూసేస్తే ఎవరు తెరవలేరు. ఎవరి వల్ల కాదది. ఆయన తెరిచిన ద్వారం ఎవరు ముయ్యలేరు. ఈ సువార్త ద్వారము మనుషులు తెరిచింది కాదండి, అపోస్తులు తెరిచింది కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే తెరిచారు. సువార్త ప్రారంభించాడని అక్కడ రాయబడి ఉంటుంది 1:1 మార్కులో. ఆయన ప్రారంభించిన సువార్త ఇది. ఎవరు మూయగలరు? ఎవరి వల్ల అవుతుంది? అయితే ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది, వేల మంది జనసమూహము యేసు ప్రభువుని వెంబడించేవారు. యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిలో ఎంతమంది ఆయన్ని కరెక్ట్గా వెంబడిస్తున్నారో, ఎంతమంది ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆయన వెంబడిస్తున్నారో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగములు ఎరిగినవాడు. ఆయన హృదయాంతరంగములు ఎరిగినవాడు. అక్కడ రాయబడి ఉంటుంది, హృదయములు ఎరిగినవాడు గనక ఎవరిని ఆయన వశము చేసుకొనలేదని ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ప్రభువా ప్రభువా అను ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడంటున్నాడు. ప్రభువా ప్రభువా అను ప్రతివాడు ఎలా ఉన్నాడంటే, ఏదో ఈ లోక సంబంధమైన అవసరాల కోసం, ఈ లోక సంబంధమైన ప్రయోజనాల కోసం, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన స్వస్థతల కోసం దేవుని సన్నిధిలో ఒక వేషధారణ కలిగిన భక్తితో దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయడమే తప్ప నిజముగా ఆయనను అంగీకరించిన వారు, యథార్థముగా, రియాలిటీ లేదు ఇక్కడ. ఒక రియాలిటీ అంటే యథార్థత అనేది లేకుండా కేవలము వేషధారణతో, పెదవులతో ఆయన ఆరాధిస్తూ, పెదవులతో ఆయన మహిమపరుస్తూ, పెదవులతో ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. కానీ యథార్థతను ఎవరునూ చూపించలేకపోతుంది. యథార్థత కావాలి. ఈరోజు నేను మీకు 8 విషయాలు చెప్తాను. 8 విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తము నెరవేర్చువాడే పరలోక రాజ్యం వెళ్తాడు. అంతేకాని ఈ లోకంలో దేవుని సన్నిధికి వారం వారం వచ్చేసి బాప్తిసం తీసుకుని కనిపెట్టి 2 గంటలు 3 గంటలు ఆదివారం వచ్చి కూర్చొని కానుకలు ఇచ్చి దశమ భాగాలు ఇచ్చి వెళ్ళిపోయేవారు ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. దేవునికి కావలసింది నీ కానుకలు కాదు, నీ అర్పణలు కాదు. నువ్వు గుర్తుంచుకోండి, దేవునికి ముందు నువ్వు అంగీకరించబడితేనే ఆ తర్వాత నువ్వు ఇచ్చే అర్పణలు అంగీకరించబడతాయి. నువ్వు అంగీకరించబడకుండా నువ్వు ఇచ్చే కానుకలు కానీ నువ్వు ఇచ్చే అర్పణలు కానీ అంగీకరించబడడం అనేది అది ఎంత మాత్రమూ వాస్తవమైన పని కాదు. అది వ్యర్థం. నువ్వు ఇస్తున్నవన్నీ వ్యర్థమే. నువ్వు వేలు రూపాయలు ఇవ్వచ్చు, బంగారాలు ఇవ్వచ్చు, లేకపోతే లక్షలు ఇవ్వచ్చు, కానీ నువ్వు అంగీకరించబడ్డావా? ముందు ఏబేలు అంగీకరించబడ్డాడు కాబట్టి ఏబేలు బలి అర్పణ అంగీకరించబడింది. కయ్యను అంగీకరించబడలేదు కాబట్టి కయ్యను అర్పణ అంగీకరించబడలేదు. వీళ్ళిద్దరూ దేవుని దగ్గరికే తెచ్చారు బలి అర్పణ, అర్పణ కూడా. కానీ దేవుడు ఒకరిని అంగీకరించాడు కాబట్టి వారి అర్పణ కూడా అంగీకరించబడింది. నిన్ను అంగీకరిస్తేనే నీ అర్పణ అంగీకరిస్తాడు. నిన్ను అంగీకరించకుండా నువ్వు ఇచ్చి ఏమీ కూడా అంగీకరించబడవు. నిన్ను అంగీకరించాలి అంటే నీవు అంగీకారముగా ఆయనకి మారాలి. నువ్వు అంగీకారముగా ఆయనకు మారాలి. నువ్వు అంగీకరించబడాలి అంటే నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఆయనకు అంగీకారముగా మారాలి. టోటల్గా నీ ప్రాణాత్మ దేహములతో ఆయనకి సరెండర్ అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రాణాత్మ దేహములతో ఆయనకి సరెండర్ అవ్వాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నేను మీకు చెప్తున్నాను, దేవుని చిత్తం నెరవేర్చాలి. అసలు ఆయన చిత్తం ఏమిటి? ఆయన చిత్తం ఏమిటి? నా పట్ల ఆయన చిత్తం ఏమిటి? నీ పట్ల ఆయన చిత్తం ఏమిటి? వారి పట్ల ఆయన చిత్తం ఏమిటి? ఎలా తెలుసుకోగలదు? ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగిన జ్ఞానం మనకుందా? ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగిన అంత జ్ఞానం పొందుకోగలిగామా మనం? ఆయన చిత్తం ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుందా? సన్నిధికి వెళ్తే తెలుస్తుందా? వాక్యం వింటే తెలుస్తుందా? లేకపోతే ప్రార్థన చేస్తే తెలుస్తుందా? ఎలాగ ఆయన చిత్తం తెలుస్తుంది? ప్రభువా ప్రభువా అను ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని ఆయన చెప్తున్నాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేరిస్తేనే కానీ మీరు పరలోక రాజ్యం వెళ్ళరని చెప్తున్నాడు. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే తండ్రి చిత్తం చెయ్యాలి అంటే మరి ఇప్పుడు తండ్రి చిత్తం మనం ఎలా తెలుసుకోవాలి? అది ఏ విధంగా తెలుసుకోవాలి అన్నది ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి అంటే, గ్రహించాలి అంటే మొట్టమొదటిగా మనము అన్యోన్యం సహవాసం కలిగిన వారం అవ్వాలి దేవునితో.
దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పందాన్ని కోరుకుంటలేదు, అన్యోన్యతను కోరుకుంటున్నాడు. అన్యోన్యతను కోరుకుంటున్నాడు, ఒక అన్యోన్యమైన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఈ సహవాసము ఏదోను తోటలో మానవునికిని దేవునికి ఉంది. ఒకప్పుడు మానవునికిని దేవునికి ఏదోను తోటలో ఉంది ఈ సహవాసం. మొట్టమొదటిగా దేవుడు మానవుణ్ణి సృజించిన తర్వాత ప్రతిరోజు మానవుణ్ణి కలవడానికి వచ్చేవాడు. ప్రతి సందపూట ఆ మానవుణ్ణి కలవడానికి వచ్చి మానవునితో మాట్లాడి గంటలు 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 మానవునితో ఉండి వెళ్ళేవాడు. స్తోత్రం చెప్పాలి. మానవునితో గంటలు గంటలు మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన సహవాసం వారిద్దరికీ, అన్యోన్య సహవాసం. వాళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కటి సహవాసంతో నడుస్తున్నారు. ఒక రోజున ఆదాముని కేకేసి, ఆదాము, ఈ భూజంతువులన్నింటికి ఆకాశ పక్షులకి పేర్లు పెడతావా అని అడిగాడు దేవుడు. ఎంత అద్భుతమైన సహవాసం చూడండి. దేవుడు పెట్టవలసిన పేర్లు అవి, అవునా కదా? ఎవరికిచ్చాడు? తన స్నేహితుడైన ఆదాముకిచ్చాడు. నువ్వు పెట్టు పేర్లు, నువ్వు ఏ పేర్లు పెడతావు చూస్తా, పెట్టు అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చాడు. స్నేహితుడికి అవకాశం ఇస్తారు ఎవరైనా సరే, స్నేహితులకి అవకాశం ఉంటుంది. దేవుడు ఆ సహవాసాన్ని కోరుకున్నాడు. అయితే ఆ సహవాసము కోల్పోయాడు మానవుడు ఏదోని తోటలో. పాపం చేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ ఆజ్ఞ అతిక్రమించి మానవుడు ఏం చేశాడంటే దేవునితో ఉన్న సహవాసాన్ని, ఒక అన్యోన్యమైన స్థితిని మానవుడు పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత కూడా దేవుడు మానవుని వెతుక్కుంటూ వచ్చాడు. ఆదాము నువ్వెక్కడా? విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టలా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అనుకుంటారు మానవుడిని శపించడానికి వచ్చాడు ఆయనని. మానవుడిని శపించడానికి రావక్కర్లా. అప్పుడు ఆయన వేసాడు, ఆయన ఈ పండు తినేడలు నువ్వు నిశ్చయంగా చచ్చదవన్నాడు. ఇంకా మరలా చస్తావని చెప్పడానికి ఎందుకు రావాలి? ఆయన రావాల్సిన అవసరం లేదు, రావాల్సిన అసలు అవసరమే లేదు. ఆయన శపించడానికి అయితే రావాల్సిన అవసరం లేదు, నువ్వు చస్తావని చెప్పడానికి అయితే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పండు తినే దినమున నిశ్చయముగా నువ్వు చస్తావు అని ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. ఇంకా శపించడానికి, నువ్వు చస్తావని చెప్పడానికి ఆయన రావాల్సిన అవసరం రావక్కర్లేదు. కానీ వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడంటే ఆదాముకి మరలా విమోచన కలిగించడానికి, అవ్వకి మరలా విమోచన కలిగించడానికి ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత పని చేశారా మీరు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, తినుదినమున చస్తారని. మిమ్మల్ని నేను ఎందుకు ఏర్పరచుకున్నాను? మీతో సహవాసం చేసి, మీతో ఉండడానికి, మీతో కలిసి నడవడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీకంటూ ఒక రాజ్యాన్ని సిద్ధపరుద్దాం అనుకున్నాను, మీకంటూ ఒక సింహాసనాన్ని సిద్ధపరుద్దాం అనుకున్నాను. కానీ మీరు ఇట్లా చేశారేంటారా అని చెప్పేసి బాధపడి, వేదన పడి, నిజంగా చెప్తున్నాను, దేవుడు మానవుడు చేసిన పాపాన్ని బట్టి, మానవుడు చేసిన అతిక్రమాన్ని బట్టి మానవుడు సంతాపం నొందినని రాస్తుంది వాక్యం. ఆదికాండం 6వ అధ్యాయంలో నరులను చేసినందుకు ఆయన సంతాపం నొందాడట. మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? దేవునితో ఉన్న అన్యోన్యతను పోగొట్టుకున్నాడు, సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సహవాసము, అన్యోన్యత ఎప్పుడైతే కోల్పోయాడో దేవుని హృదయంలో ఉన్నదేమిటో వీడికి మరుగైపోయింది, దేవుని తలంపు ఏమిటో వీడికి మరుగైపోయింది, దేవుని ఆలోచన ఏమిటో వీడికి మరుగైపోయింది. ఇంకా దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు వీడికి క్లారిటీగా అర్థం కావట్లేదు. ఇంకా దేవుని చిత్తం అంటే ఏమిటో వీడికి అర్థం కావట్లేదు. అంతా కూడా మానవ స్వభావం, పాప స్వభావము వీడిలోనికి వచ్చేసింది. మరణకరమైన స్థితి వీడిలోనికి వచ్చేసింది. ఇంకా శాపకరమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని తలంపులన్నీ కూడా వీడికి మరుగైపోయినాయి, దేవుని ఉద్దేశాలన్నీ కూడా వీనికి మరుగైపోయినాయి. దేవుని చిత్తమేమిటో కూడా తెలుసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. మరలా దేవుని చిత్తమేమిటో తెలుసుకోవాలి అంటే, ఏమండి వింటున్నారా? దేవుని చిత్తమేమిటో తెలుసుకోవాలి అంటే మరలా నువ్వు మానవుడు పోగొట్టుకున్న ఆ అన్యోన్య సహవాసంలోనికి వెళ్ళాలి. దేవునితో ఏ సహవాసం అయితే మానవుడు కోల్పోయాడో, ఏ సహవాసం అయితే మానవుడు పోగొట్టుకున్నాడో ఏదోని తోటలో, మరలా అదే సహవాసాన్ని నువ్వు పొందుకోగలిగితే దేవుని చిత్తం ఏమిటో నువ్వు గ్రహించగలదు, దేవుని ఉద్దేశాలు ఏంటో నువ్వు గ్రహించగలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం గ్రహించాలంటే ఈ సహవాసంలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి ఆ అన్యోన్య సహవాసంలోనికి మనం వెళ్ళాలి అంటే, మనం వెళుతుంటే, అంటే మనం వెళ్ళడానికి వీలు లేకుండా ఆయనకి మనకి పాపం అడ్డుగా ఉంది కదా, ఎలా వెళ్ళగలదు? ఇప్పుడు ఏ విధముగా వెళ్ళగలదు? ఆయనతో సహవాసం ఎలా చేయగలదు? ఇప్పుడు పాపం అనేది అడ్డుగా వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎలా అందుకోగలదుము? ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలదుము? ఆయనతో సహవాసం ఎలా చేయగలదుము? అందుకే కదా
నీవు ఎప్పుడైతే ప్రభువా నీతో సహవాసం చెయ్యాలి, నీతో అన్యోన్యత నేను మరలా ఏర్పాటు చేసుకోవాలన్న ఒక ఆలోచన నువ్వు ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగి ఉంటావో అంకురార్పణ ఆయనే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అంకుర అర్పణ అంటే మొదటి అడుగు దేవుడు వేస్తాడు, మొదటి అడుగు ఆయన వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి దేవుని మాటలు, నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే నేను దేవునితో సహవాసం చెయ్యాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఆ అన్యోన్యమైన సహవాసం నువ్వు మానవుడు పోగొట్టుకున్న ఆ సహవాసాన్ని ఎప్పుడైతే మానవుడు మరలా ఏర్పాటు చేసుకోవాలనుకుంటాడో ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నీ వల్ల అవ్వదు. దేవుడే మొదటి అడుగేసి నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. అంకురార్పణ ఆయన చెయ్యాలి. ఎప్పుడైతే ఈ అంకురార్పణ ఆయన చేస్తాడో, మొదటి అడుగు ఆయన వేస్తాడో, అప్పుడు నీ అడ్డులన్నీ తొలగిపోతాయి. మీరు గమనించండి, అబ్రహాము విగ్రహారాధికుడు, విగ్రహాలను పూజించే వ్యక్తి అబ్రహాం. అప్పుడు అతని పేరు అబ్రహాం కాదు. దేవుడే మొట్టమొదటిగా అడిగేసి ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాం దగ్గరికి వచ్చి అబ్రాం అని పిలిచి, నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను, నేను చెప్పు స్థలమునకు నువ్వు వెళ్ళు, ఆ స్థలము నీ సంతానానికి నేను ఇస్తానని మాట్లాడాడు. అంటే అంకురార్పణ, దేవుడే మొట్టమొదటిగా నీ దగ్గరికి దిగి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, అబ్రహాం దగ్గరికి దేవుడే దిగి వచ్చాడు, దేవుడే నడిపించుకున్నాడు. అలాగే మోషే విషయంలో మనం చూస్తే మోషే దగ్గరికి కూడా దేవుడే దిగి వచ్చాడు. దేవుడు దిగొచ్చారు. అలా నోవాహు గురించి మనం చూస్తే నోవాహు దగ్గరికి కూడా దేవుడు దిగొచ్చి, నోవాహు నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకొని చెప్పాడు. ఇదే అంకురార్పణ. అంటే దేవుడు మన దగ్గరికి దిగి వస్తున్నాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. మనం పాపులం అయి ఉన్నాం, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాం, దేవునితో ఉన్న ఆ యొక్క సహవాస అన్యోన్యతను కోల్పోయాం. ఆ భయంకరమైన పరిస్థితికి మనం దిగజారిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్న సమయంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మరలా ఆ సహవాసాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఏం చేశాడంటే ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7-8 వచనాలు చదువుదాం. 1వ అధ్యాయంలో 7-8 వచనాలు ఒకసారి తీయాలి త్వరగా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎలాగమ్మా? మనం ఏ సహవాసం కోల్పోయాం? ఏ సహవాసంలోనికి రావాలి? ఇప్పుడు అది ఎలా వస్తుంది? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే వచ్చేది కాదు, దేవుడు నీ దగ్గరికి వస్తే ఆ సహవాసం వస్తుంది. పాయింట్ గుర్తుంచుకో, పాయింట్ నోట్ చేసుకో. నీవు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఏ పార్టీ వాళ్ళమండి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఏ పార్టీ వాళ్ళం? దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఇదిగో ప్రభు అని ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం పాపులమండి. ఆయన ఉగ్రతకు పాత్రులం. ఆయన కోపంగా ఉన్నాడు మన మీద. అంటే మనము ఆయనతో సమాధానపరచబడాలి అంటే, ఆయనతో మరలా అన్యోన్యమైన సహవాసము, తండ్రితో మనం మరలా అన్యోన్యమైన సహవాసము చేయాలి అంటే ఇక్కడ ఒక నైవేద్యం అర్పించబడాలి, మహాయజ్ఞం జరగాలి. ఆ యజ్ఞమే కుమారుడైన యేసుక్రీస్తు చేశాడు భూమి మీద 2000 సంవత్సరాల క్రితం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు చూడండి, మరలా చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. చెప్పండి, ఎప్పుడు ఉంటామంట? ఎవరితో? దేవునితో. ఎలాంటి పరిస్థితుల్లో? ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల. అంటే ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తం రక్తం కార్చాడని, నీ నిమిత్తం ఆయన చనిపోయాడని, నీ నిమిత్తం బాధపరచబడి చనిపోయి సిలువ వేయబడ్డాడని, ఆ తర్వాత సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో, హృదయంలో ప్రతిష్ఠిస్తున్నావో, నీ పాపాలన్నీ కూడా ఒప్పుకునే మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక మనస్సు ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆ మనస్సు నీకు వస్తుందో, నువ్వు ఒప్పుకుంటున్నావో, అప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీ పాపాలు ఒప్పింపజేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న అద్భుత కార్యం ఏంటో తెలుసా? చదవండి కింద. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎప్పుడు నాన్న చెప్పాలి? ఎప్పుడు?
ఆయన కుమారుడైన రక్తం అప్పుడు అన్నాడు అక్కడ. అప్పుడు అంటే ఎప్పుడు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు వెలుగులో నడిచిన ఎడల, నువ్వు వెలుగులోనికి వచ్చిన ఎడల, వెలుగు అంటే నేనే లోకమునకు వెలుగు అన్నాడు ఆయన. అంటే ఆ వెలుగులోనికి రావాలి. చీకటిలో ఉన్న నీవు, చీకటి అయ్యున్న నీవు, చీకటి బ్రతుకుతున్న నీవు, ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి అంటే యేసులోనికి నువ్వు రావాలి. అప్పుడు యేసు రక్తము నీ ప్రతి పాపము నుండి విడుదల కలగజేస్తుంది. అప్పుడు ఒక సహవాసం దేవునితో ఏర్పడుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ రక్తం ఒక దారగా అంటే ఈ రక్తం ఒక దారిగా, ఒక మార్గముగా నీకు ఏర్పాటు చేయబడుతుంది. స్తోత్రం చెప్పాలి. అవునా? ఒక మార్గముగా. రక్తము మార్గం అండి. ఎస్, ఆ రక్తంతోనే మార్గం వేశాడట. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా, 19-20 వచనాలు. రక్తముతో వేశాడు మార్గం. చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఏ మార్గము? ప్రతిష్ఠించిన మార్గము. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమని తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున. స్తోత్రం చెప్పండి. ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు మన కోసం, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడికి వెళ్ళడానికి చెప్పాలి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునితో సహవాసం చేయడానికి. ఆయనే వచ్చి ఒక సహవాసం మనతో చేయడానికి ఇష్టపడుతున్నాను. నేను అంటాను, పాపినైన నాతో పరిశుద్ధుడైన ఆయనకు సహవాసమా? పనికి మాలిన వాడైన నాతో, ఎందుకు పనికి రాని దుర్మార్గుడైన నాతో? ఏ కోసాన మనలో పరిశుద్ధత లేదండి. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా పాపమే. ఏ కోసాన పరిశుద్ధత లేదు. నిన్ను అంగుళముగా కట్ చేసినా ఒక అంగుళం ముక్కు కూడా పరిశుద్ధత అనేది కనబడదు. ఏ కోసాన ఇంత పరిశుద్ధత కూడా లేని మనతో పరిశుద్ధుడైన వానికి సహవాసం. ఎట్లాగో తెలుసా? ఈ మార్గము ఆయన ప్రతిష్ఠించాడు ఆయన రక్తము ద్వారా. ఆయన రక్తం ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరం అనే తెర ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఆయన వేశాడు, ఒక రూట్ వేశాడు, ఒక దారి వేశాడు. ఇప్పుడు ఆ దారిలో మనం వెళ్తే తండ్రి అయిన దేవునితో ఒక సహవాసం కలిగి ఉండొచ్చు. ఆ సహవాసం కలిగినప్పుడు మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఒక అంకుర అర్పణ అంటే ఆయనే మన దగ్గరికి వస్తున్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళట్లా. ఆయనే మన దగ్గరికి చెప్పాలి. నోవాహు దగ్గరికి వచ్చింది ఎవరు? నోవాహు వెళ్ళాడా? దేవుడు వచ్చాడా? అబ్రహాం వెళ్ళాడా? అబ్రహాం దగ్గరికి వచ్చాడా? మోషే వెళ్ళాడా? మోషే దగ్గరికి వచ్చాడా? నీవు మనస్సులో దేవుణ్ణి చేరుకోవాలని ఒక ఆశ ఉంటే చాలు, అంకురార్పణ ఆయన చేస్తాడు. ఆయన మొట్టమొదటి అడిగేస్తాడు నీ దగ్గరికి దిగి వస్తాడు, నీకు దారి వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి 4వది ఏంటంటే, ఎప్పుడైతే ఆయన నీ దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే ఆయన అంకురార్పణ చేసి నీ దగ్గరికి వచ్చి నీకు ఒక దారి వేశాడో, నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి అనుభవించాలి. ఏం చేయాలి చెప్పాలి? ఆ మాధుర్యాన్ని, ఆ తేజస్సుని, ఆ మహిమను, ఆ ప్రత్యక్షతను అనుభవించాలి. అనుభవం. ఆయనతో నీకేం రావాలి? అనుభవం అనండి. అనుభవించే స్థితి రావాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను ఉదయం చెప్పాను శివకోడిపాలెం గ్రామం, మరలా చెప్తున్నాను జాగ్రత్తగా. అనుభవించే స్థితి వేరు. నీకు నువ్వు తెలుసుకున్నది వేరు, ఇతరులు చెప్పింది వేరు. మరలా చెప్తున్నాను, ఒకసారి వినండి. అంజూరపు పండు చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనుకుందాం. ఓకే, ఆ పండు తీయగా ఉంటుంది, బాగుంటుంది. ఆ పండు తినడం వల్ల రక్తశుద్ధి అవుతుంది, రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోతుంది, మంచి ఆరోగ్యం నీకు వస్తుంది ఈ పండు తింటే. అంతేకాదు, ఆ పండు తిన్నప్పుడు చాలా మధురముగా ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు నువ్వు దాన్ని విన్నావు, అవునా? విన్న దాన్ని బట్టి నువ్వేమంటున్నావు అంటే, ఆ పండు అంజూరపు పండట, ఆ పండు తింటే శుద్ధీకరణట, చాలా బాగుంటుందట అని చెప్తావు. స్తోత్రం చెప్పాలి. అది నువ్వు తిన్న తర్వాత విని చెప్పడం కన్నా తిని చెప్తే చెప్పాలి. విని చెప్పడం కన్నా తిని చెప్తే ఎలా ఉంటుంది?
దాన్ని నువ్వు అనుభవించావు కాబట్టి, ఆ రుచి నువ్వు అనుభవించావు కాబట్టి, ఆ పండు తినడం ద్వారా దాని ద్వారా వచ్చిన ఫలితాలు నువ్వు అనుభవించావు కాబట్టి, హలో, దాని ద్వారా వచ్చిన ఫలితాలు నువ్వు అనుభవించావు కాబట్టి ఇప్పుడు నువ్వు అనుభవించిన దాన్ని బట్టి చెప్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తేనె తియ్యగా ఉంటుంది అని పుస్తకాల్లో చదవడం వేరు, ఎవరో చెప్తే వినడం వేరు. తియ్యగా ఉంటుందని అది నువ్వు తింటే చదివిన దానికన్నా విన్న దానికన్నా ఇంకా తియ్యగా ఉందని నువ్వు చెప్తావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే అనుభవించే స్థితి కావాలన్నమాట. అనుభవించడం అంటే ఏంటి? ఎలా అనుభవించాలి అంటే నీకు నువ్వు తెలుసుకోవాలి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. అనుభవం కావాలి, దేవునితో అనుభవం కావాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా వినండి. అనుభవం కావాలి. ఉదాహరణకి ఆయన నిన్ను గాయపరచకపోతే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడన్న అనుభవం నీకు ఎలా తెలుస్తుంది చెప్పు? ఆయన నిన్ను గాయపరిస్తేనే కదా ఆయన స్వస్థపరచగలదుడని తెలిసేది. నీకు బాధలు వస్తేనే కదా ఆయన నెమ్మది ఇవ్వగలదుడని తెలిసేది. నీకు సమస్య వస్తేనే కదా ఆ సమస్య ఆయనే తీర్చగలదుడని తెలిసేది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దీన్ని అనుభవంతో తెలుసుకోవడం. అందుకని ఈ అనుభవం నీకు రావాలని శ్రమల మార్గం గుండా నడిపిస్తాడు దేవుడు నిన్ను. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా లేదా? నేను ముగించేస్తున్నాను, ఇంకా నా టైం అయిపోయింది. శ్రమల మార్గం. నాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నాకు శోధనలు ఎందుకు వస్తున్నాయి, నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చాలామంది అనుకోవచ్చు. కష్టాలు శోధనలు ఊరికే రావు. నిన్ను భయపెట్టడానికో నిన్ను నాశనం చేయడానికో రావు. దేవుడు సమర్థుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఏదైనా నీ పట్ల చేయగలదుడని ఒక అనుభవాన్ని నీకు నేర్పడానికి ఆ శ్రమ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు అటువంటి అనుభవంలోనికి వెళ్ళడమే, అర్థమవుతుందా మీకు? అటువంటి అనుభవంలోనికి వెళ్ళడమే దేవుణ్ణి అనుభవించటం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆ అనుభవం లేదు క్రైస్తవులకి. ఆ అనుభవం లేనప్పుడు, అలాంటి అనుభవాలు లేనప్పుడు దేవునితో సహవాసం ఎలా వస్తుంది? దేవుని చిత్తాన్ని ఎలా చూసుకుంటాం? దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తాం? అర్థమవుతుందా? ఒక అనుభవం కావాలి దేవునితో. ఒక అనుభవంతో మనం నడవాలి. ఈ అనుభవాన్ని పెంచుకోవట్లేదు ఎవరు కూడా. దేవునితో వెళ్తున్నాం, వస్తున్నాం, వింటున్నాం. విన్న దాన్ని బట్టి కాదు, అనుభవించిన దాన్ని బట్టి, రుచి చూసిన దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకని ఏమంటాడు తెలుసా? రుచి చూసి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలట. యెహోవా ఉత్తముడని రుచి చూడు. స్వస్థతల విషయంలో రుచి చూస్తున్నావు, అద్భుతాల విషయంలో రుచి చూస్తున్నావు. ఆయన యథార్థవంతుడని రుచి చూసావా? ఆయన గొప్పవాడని రుచి చూసావా? ఆయన పరిశుద్ధుడు అని రుచి చూసావా? ఆయన మృత్యుంజయుడు అని రుచి చూసావా? రుచి చూడాలి. అది అనుభవం. అనుభవాన్ని బట్టి అది మనకు తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా లేదా? ఒక అనుభవంలోనికి నువ్వు రావాలి. అనుభవంలోనికి వచ్చినప్పుడే దేవుడు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. అనుభవించాలి ఆయన్ని అనుభవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దానియేలు అనుభవించాడు ఆయన్ని, దావీదు అనుభవించాడు ఆయన్ని. ఆయన స్పర్శ అనుభవించాడు, ఆయన మహిమను అనుభవించాడు, ఆయన ప్రత్యక్షతను అనుభవించాడు. యెహెజ్కేలు అనుభవించాడు. ఆ అనుభవంలోనికి వెళ్ళాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. దేవునితో ఒక సహవాసం ఏర్పరచుకోవాలంటే అది ఊరికినే వచ్చేది కాదండి. నువ్వే ఒక మనస్సులో ఆ మాట నీలోనికి, ఆ ఉద్దేశం నీలోనికి, ఆలోచన నీలోనికి వచ్చేసరికి అంకురార్పణ ఆయన చేస్తాడు. అంటే ఆయన మొదట అడుగేస్తాడు నీ దగ్గరికి వస్తాకి. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ అనుభవంలోనికి రావాలి అంటే నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. 4 విషయాలు నువ్వు కరెక్ట్గా ఉండాలి. 4 విషయాల్లో ఒకటి ఏంటంటే సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. మొట్టమొదటిగా సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎంత సమయము ఇవ్వాలి? నాకు సమయం అంటే నీకెంత సమయం ఇచ్చాడు ఆయన? అంత సమయం ఆయనకి ఇవ్వాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీకు 24 గంటలు ఇచ్చాడు. ఆ 24 గంటలు దేవునికి ఇవ్వడానికి సమయమే లేదు. నీకు టైం లేదండి, నాకు అంత టైం లేదండి అంటారు.
నిజంగానే టైం లేకుండా పోతాడికి భూమి మీద ఉంటాకి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అంత టైం లేదండి, ప్రార్థనకు వస్తాక టైం లేదండి, ప్రార్థనలో గడపడానికి టైం లేదండి, అసలు మోకాలు వేయడానికి టైం లేదు. టైం లేదు 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 అసలు టైమే ఉండదు వాడికి. 24 గంటలు రోజుకి నీకు 24 గంటలు టైం ఇస్తే నీకు దేవునికి ఇవ్వడానికి కొంచెం టైం కూడా లేదు నీ దగ్గర. సమయం ఇవ్వాలి దేవునికి, సమయం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సమయం ఇస్తావో ఆ సమయం ఇచ్చినప్పుడు నీకును దేవునికి ఒక అన్యోన్యత, అంటే ఒక సహవాసమే కాదు, ఒక విడదీయలేని బంధం ఏర్పడుతుంది. చెప్పండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తితో మాట్లాడడానికి ఎక్కువ సమయం ఇచ్చాను అనుకోండి, ఆయనకి నాకు ఫ్రెండ్షిప్, అవునా కదా, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది, ఒక సర్కిల్, అద్భుతమైన సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది. ఇంకా మేము ఏం చేసుకుంటామంటే ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఏదోటి అయ్యాన్ని ఆఖరికి పడుకునే సమయంలోనైనా సరే ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడుకునైనా పడుకుంటాం. అంటే ఏంటి, సమయం ఇస్తున్నాను కాబట్టి ఆయనకి నాకు అంత ఫ్రెండ్షిప్ ఏర్పడింది, ఆ సహవాసం ఏర్పడింది. దేవునికి మహిమ కలుగును గాక. సహవాసం ఏర్పడకుండా నీకు ఇంకొకటి, అంటే దేవునితో నీతో దేవునికి, దేవునితో నీకు షేరింగ్ అంటే పంచుకోవడం అనేది ఉండదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటో తెలుసా? షేరింగ్ చేసుకోవాలి, అంటే పంచుకోవాలి. షేరింగ్ చేయడం అంటే ఏంటి? షేర్ చేయడం. చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనకి సమయం ఇచ్చావో నెక్స్ట్ ఏంటో తెలుసా? నీ ఇబ్బందులు, నీ సమస్యలు, నీ ఇరుకులు ఆయనకి చెప్తావు. ఏం చేస్తావు? ఆయనతో మాట్లాడి ఇవన్నీ షేర్ చేస్తావు ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చెప్తావు అన్నమాట. నెక్స్ట్ షేర్ చేయడం అంటే ఇంకొక విషయం, మనము దేవునికి ఇచ్చేవి కూడా ఇవ్వడానికి ముందుకు వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడికి అవసరం అండి మన డబ్బులు? మన డబ్బులు ఆయనకు అవసరమా? చెప్పాలి. మనకు అవసరమా? మా బాబులు ఉన్నారు ఇద్దరు, మేము ఒక్కోసారి టిఫిన్ తెచ్చుకోం, వాళ్ళిద్దరు తెచ్చుకుంటాం. వారు మాకొద్దు, మీరిద్దరు తెచ్చుకోండి, ఇవాళ మాకు టిఫిన్ తినబుద్ధి అయ్యట్లేదు, నెంబుగా ఉందని చెప్పేసి టీ తాగుతూ ఉంటాం. వాళ్ళు టిఫిన్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత, డాడీ తింటావా? చాలా బాగుంది, చట్నీ బాగుంది, లేకపోతే బజ్జీ బాగుంది, లేకపోతే గారి బాగుంది, తిని డాడీ అని చెప్పేసి పెడతాడు. ఆడు నాకు పెట్టాలా? కాలితే నేను తెచ్చుకోను, ఆడు నాకు ఎందుకు పెట్టాలి? చెప్పండి. డాడీ తిని డాడీ బాగుంది డాడీ అని చెప్పేసి నాకు షేర్ చేస్తారు. ఎందుకది అంటే నేను వద్దన్నప్పుడే నేనేం చేస్తాను, అంత బాగుందా అని చెప్పేసి కొంచెం తీసుకుని తింటాను. అంటే అదొక, వాడు పెడితే నాకు ఎలా ఉంటుందంటే ఆనందం, సంతోషం. అలాగే దేవుడికి మనం ఇచ్చే ఏమీ అవసరం లేదు, కానీ నువ్వు షేర్ చేసే విధానంలో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బట్టి ఆనందిస్తాడు, నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన సంతోషం నిన్ను బట్టి దేవునికి వస్తుంది. ఎప్పుడైతే సహవాసం ఉంటుందో అప్పుడు షేర్ చేసే గుణం వస్తుంది నీకు, పంచుకునే గుణం వస్తుంది నీకు. దేవునితో అన్నీ పంచుకుంటావు, సమస్తం పంచుకుంటావు, నీ బాధలు పంచుకుంటావు, నీ కష్టాలు పంచుకుంటావు, నీ ఇబ్బందులు పంచుకుంటావు. అన్నీ ప్రభువా ఇది పరిస్థితి, అయ్యా ఇది పరిస్థితి, ఇలా ఉంది నా పరిస్థితి, ఇది నా పరిస్థితి అని చెప్తావు. అంతేకాదు నీకేమి కలిగినా దేవునికి షేర్ చేస్తావు. షేరింగ్ అంటారు దాన్ని. దేవునికి మహిమ కలుగును కాదు. 2, 3 దేవుని పెట్టారు. అర్థమవుతుందా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? రెస్పెక్ట్ ఇవ్వాలి దేవునికి. ఏమివ్వాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఏంటి తెలుసా? గణపరచాలి, ఆయన్ని గౌరవించాలి, గణపరచాలి. దేవుడైనా ఆయన సన్నిధిలో ఆయన గణపరచాలి. అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, ఆయన హెచ్చించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఈ విధంగా ఇస్తావో, ఈ ఘనత ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన్ని గణపరచడం మొదలు పెడతావో, దేవుడు నిన్ను గణపరచడం మొదలు పెడతాడు. దేవుడు దావీదు దేవుణ్ణి గణపరిచాడు. కొండల్లో, లోయల్లో, అడవుల్లో, గుట్టల్లో, మెట్టల్లో, రాళ్ళలో, రప్పల్లో దావీదు ఎక్కడుంటే అక్కడ దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదుని గణపరిచాడు. గొర్రెల దొడ్డులో నుంచి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇజ్రాయేల్ ప్రజలకి తలగా చేశాడు.
నువ్వు ఎప్పుడైతే గణపరుస్తావో గణపరుస్తున్న నిన్ను దేవుడు గణపరచడం మొదలు పెడతాడు. నేను గణపరుస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఆయన గణపరుస్తున్నావో, రెస్పెక్ట్ ఇస్తావో, ఆయనకి గౌరవం ఇస్తావో, ఆయనకి సమయాన్ని ఇస్తావో, ఆయనకి ఎప్పుడైతే ప్రతిదీ షేర్ చేస్తున్నావో, రెస్పెక్ట్ ఇస్తున్నావో, అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే నిన్ను గణపరచడం మొదలు పెడతాడు దేవుడు. నిన్ను తలగా చేయడం మొదలు పెడతాడు దేవుడు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. చివరిగా 4వది ఏంటంటే వినే వ్యక్తిగా ఉండాలి. విధేయత. చెప్పండి. విధేయత. దేవుడు మాట్లాడతాడు, దేవుడు చెప్పేది ప్రతి పని వినాలి, ప్రతిదీ వినాలి. దేవుడు చెప్తున్న ప్రతిదీ వినాలి, విధేయత చూపాలి. అప్పుడు దేవుడు తన మనస్సులో ఉన్నదంతా నీకు చెప్తాడు, తన హృదయంలో ఉన్నదంతా నీకు చెప్తాడు. అప్పుడు నువ్వు ప్రతి విషయాన్ని దేవుని చిత్తాన్నే భూమి మీద నెరవేరుస్తావు. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇష్టానికి వెళ్ళవు, నీ ఆలోచనకి వెళ్ళవు, నీ తలంపుకు వెళ్ళవు. దేవుడు నీతో మాట్లాడడం మొదలుపెట్టాడు, నువ్వు వినడం మొదలుపెట్టావు, విధేయత చూపడం మొదలుపెట్టావు. ఇంకా నీకు ఏం చెప్పాలో అదే చెప్తాడు దేవుడు. నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఏ విధముగా నువ్వు భూమి మీద ఆయన కొరకు జీవించాలో అన్నీ చెప్తాడు. అదే దేవుని చిత్తం. ఇంక నువ్వు చేయడం మొదలవుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది దేవుని చిత్తం. ఇంక మొదలవుతుంది దేవుని చిత్తం చేయడం. దేవుని చిత్తం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అది సామాన్యమైన విషయం కాదు. లోతు వెనక్కి తిరిగి చూడకుండా పో అన్నాడు దేవుడు. వెనక్కి తిరిగి చూడకుండా పో అంటే ఆ వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? ఉప్పు స్తంభం అవుతుంది. భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. భార్య ఉప్పు స్తంభం అవగానే, భార్య ఉప్పు స్తంభం అంటే చచ్చిపోయింది. లోతు భార్య చచ్చిపోయింది. చచ్చిపోగానే కుమార్తెలు వెనక్కి తిరిగి అమ్మ అందామనుకున్నారు, వెనక్కి తిరిగిదామని. ఈలోగా తండ్రి ఏం చేశాడో తెలుసా? వాళ్ళిద్దరిని ఇలా కౌగిలించేసుకుని తిరగొద్దు, చూడొద్దు. డాడీ అమ్మ ఉప్పు స్తంభం అయిపోయింది, అమ్మే చచ్చిపోయింది, అమ్మే చచ్చిపోయింది, ఏం చేస్తాం? మీరు తిరిగితే మీరు చచ్చిపోతారు, నేను తిరిగితే నేను చచ్చిపోతాను. దేవుడు తిరగొద్దన్నాడు. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే చూడండి ఎంత 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 ఇబ్బంది. సులువు కాదు నాన్న. దేవుని చిత్తం తల్లి అయినను, తండ్రి అయినను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, ఇండ్లనైనను, భూములనైనను ప్రేమించువాడు ఆయనకి పాత్రుడు కాడు. ఇప్పుడు లోతు భార్య చనిపోతే వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. అది దేవుని చిత్తం. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఉండేవాడు దేవుని చిత్తం నెరవేర్చేవాడు. అర్థమవుతుందా మీకు? బంధువుల ఇంటికి వెళ్ళామండి, అక్కడికి వెళ్ళామండి, ఫంక్షన్కి వెళ్ళామండి, అది చేసామండి, డ్యూటీ అండి, ఒప్పుకోలేదండి, అదండి ఇదండి, ఇవన్నీ డోంట్ కేర్. దేవుడు ఒప్పుకోడు. దేవుని చిత్తానికై నువ్వు నిలబడితే నీకంటూ ఒక సమర్పణ ఉండాలి, నీకంటూ ఒక ప్రతిష్ఠిత ఉండాలి, ఒక ప్రతిష్ఠిత. అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. ఎంతమందికి అర్థమైంది? అనుభవించాలండి, అనుభవించాలి దేవుడిని. అవునా? అర్థమైందా లేదా? ఈ నూతన సంవత్సరంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకు నేర్పించిన పాఠాలు ఇవి. మొట్టమొదటిగా సహవాసంలోనికి వెళ్ళాలి. చెప్పండి. అన్యోన్య సహవాసం. రెండవది అంకురార్పణ. ఆయనే చేస్తాడు, అది మనం చేయవలసిన అవసరం. ఆయనే వస్తాడు మన దగ్గరికి. అంకురార్పణ. నాలుగవదిగా దేవుణ్ణి నీవు అనుభవించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి నువ్వు అనుభవించాలి. ఇవన్నీ చేసిన తర్వాత సమయం ఇవ్వాలి. తర్వాత నువ్వు అన్నీ ఆయనకి షేరింగ్ అంటే పంచుకోవాలి, ఆయనతో పంచుకోవాలి. నెక్స్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తావో, అర్థమవుతుందా? అంటే ఘనత. ఏమండి? అవునా కదా? ఘనత. దేవుణ్ణి ఘనపరచాలి, స్తోత్రం చెప్పాలి. ఆ తర్వాత వినడం మొదలు పెట్టాలి. అప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఇవన్నీ కూడా నూతన సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఎంతమందికి అర్థమైందా లేదా? నూతన సంవత్సరం వచ్చేసరికి దేవునితో ఒక సహవాసం ఏర్పడాలి మనకి. ఈ సంవత్సరంలో నువ్వు అంతంత మాత్రంగా ఉన్నావు.
ఏదో వెళ్తూ వస్తుగా ఉన్నావు, అట్లా కాదు. దేవునితో ఒక సహవాసం ఏర్పాటు చేసుకో. దేవునితో నడవడం ప్రారంభించు. దేవుని అనుభవించడం ప్రారంభించు. అనుభవించు ఆయన్ని అనుభవించాలి. ఆయన తెలుసుకోవాలి. ఆయన కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా ఉంటావో అప్పుడు ఖచ్చితంగా పోగొట్టుకున్న సహవాసాన్ని మరలా పొందుకుంటావు. ఆ సహవాసాన్ని పొందుకున్న తర్వాత దేవుని చిత్తం నెరవేర్చడం మొదలు పెడతావు. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.